33వ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. అమ్మకి 2 నిమిషాలు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాల గురించి మాట్లాడాలంటే 30 రోజులు కూడా సరిపోదు మనకి. పాపం 2 నిమిషాల్లో పూర్తి చేయాలి అని అంటే ఎలా చేస్తుంది? చాలా కష్టం. అలాగే మన నాయకుడు, మన ఉభయ నాయకత్వం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, వారి గొప్పతనం గురించి మనం మాట్లాడుకోవాలంటే సంవత్సర కాలం కూడా సరిపోదు. అయితే ఈరోజు అమ్మ అన్నారు మా విజయం వెనక మహిళలే ఉన్నారని. అందుకే అంటూ ఉంటానమ్మా నేను ఎప్పుడు, నా బలం, నా బలగం మొత్తం నా గుంటూరు ప్రజలు మాత్రమే అని. వారెప్పుడు నా వెనకే ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎంతమంది వీరు మళ్ళీ నా కార్యకర్తలో లేకపోతే నాయకులు మాత్రమే కాదు, అశేష జనవాహిని నా వెంట వస్తూ ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, ఘన విజయం మనకి రాబోతూ ఉంది, కూటమి గెలవబోతూ ఉంది. మన యువకులు, మన ఆడవాళ్ళు సంరక్షణతో ఉద్యోగాలు చేసుకుంటూ సగర్వంగా మన రాష్ట్రంలో తలెత్తుకొని నివసించబోతా ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ అవతలి వారు ఓటు అడగడానికి వస్తే ప్రతి ఒక్కరూ నుంచొని అడగండి. మాకు గుంటలు అవసరం లేదు, రహదారులు కావాలి. మాకు డ్రైనేజీల్లో ఈగలు దోమలు మూగుతూ డెంగీలు మలేరియాలు అవసరం లేదు. మాకు స్వచ్ఛమైన గుంటూరు కావాలి. కృష్ణానది 40 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా మంచినీళ్ళకి ఎడారిలో లాగా బతుకుతున్నాం. మాకు అలాంటి బతుకులు అవసరం లేదు. యువత ఎంతో మంది గంజాయి తీసుకుని బ్రతుకుతున్నారు, ఉద్యోగాలు లేవు. ఇవన్నీ మాకు ఇవ్వండి, అప్పుడొచ్చి ఓటు అడగండి అని చెప్పి మీరు వెన్ను చూపించకుండా వేలెత్తి చూపించండి. ఈసారి ఎవరైనా మీ దగ్గరికి ఓటు వచ్చి నోటు చూపించి ఓటు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని తరిమి తరిమి కొడదాం మనం. ఇప్పుడు దాకా అభివృద్ధి అంటే ఏంటో తెలీదు, సంక్షేమం అంటే ఏంటో తెలీదు. అలాంటి నాయకులు 5 ఏళ్లుగా మన నెత్తి మీద ఎక్కి పరిపాలిస్తూ వచ్చారు. వచ్చి వారు చేసిన మంచి పని చెప్పి ఓటు అడిగే అర్హత లేక, ధైర్యం లేక ఇక వెర్రి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మన రాష్ట్ర ప్రజలు కొరకరాని కొయ్యలు, వీళ్ళు ప్రశ్నిస్తారు అని అర్థమైపోయి ఏం చెప్పాలో తెలియక, ఓట్లు ఎలా అడగాలో అర్థం కాక కొత్త పంద అంటే దొడ్డిదారి మొదలుపెట్టారు. ఏమని అంటే, కూటమి రాగానే మీకు సంక్షేమ పథకాలు తీసేస్తాం, కూటమి రాగానే మేము వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తాం, కూటమి రాగానే పెన్షన్లు ఎత్తేస్తాం, సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వము, అలాంటి కూటమి మీరు గెలిపించుకోవద్దు, మేమొస్తేనే ఇస్తాము అని చెప్పి మభ్యపాటికి గురి చేస్తూ ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, మీరు మీటింగ్కి వస్తే చాలు మేము మీ ఇళ్లలో నుంచి పంపించేస్తాము అని చెప్పి అక్రమాలకి అరాచకాలకు కూడా పాల్పడుతున్నారు. అంటే ఎలా గెలవాలో ఇక తెలియక ఇంతటి జనసందోహాన్ని, మన వీర మహిళలని, మన స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఈ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఈ రివర్స్ డ్రామా, రివర్స్ ట్రెండరింగ్ మొదలు పెట్టారు. వీటన్నిటికీ మనం పడేవాళ్ళం కాదు అని వాళ్ళకి అర్థమవుతూనే ఉంది. అయినా కూడా వాళ్ళు ఏదో పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, చేసుకొనివ్వండి. ఈ ఉత్సాహం, ఇలాంటి ఉరకలెత్తే ఉత్సాహం రేపు మే 13 దాకా మనం కొనసాగిద్దాము. మే 13వ తారీఖున మన ఓటుని వినియోగించుకొని, అంటే మన ఈ ఆయుధాన్ని కరెక్ట్గా శత్రువు గుండెల్లో గుచ్చేలాగా మన ఓటుని వినియోగించుకొని మన సత్తా ఏంటో, గుంటూరుని టచ్ చేయాలంటే ఏమైపోతారో అనే భయంతో, ఎక్కడి నుంచో ఏదో నమ్మకంతో వచ్చినట్టున్నారు. మరి అపనమ్మకంతో ఎలా వచ్చారో నాకు తెలియదు. అక్కడ చీ కొడితే ఇక్కడ టకామని పడ్డారు. ఇక్కడ మరి 6 నెలల క్రితమే ఇక్కడికి వచ్చారు. 6 నెలల నుంచి కూడా మరి ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నారని చెప్పారు. కానీ ఫ్లెక్సీల్లోనో లేకపోతే ప్రదర్శనలో తప్ప నాకు ఇంకెక్కడ ప్రజల దగ్గర కనపడినట్టు ఏం కనపడలేదు. ఎంతో మంది డయేరియాలతో బాధపడుతూ ఉన్న హెల్త్ మినిస్టర్ అయి ఉండి ప్రజలు ఏమైపోయారని ఒక్క ప్రశ్న కూడా వేయని మహనీయురాలుని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారని, అందున గుంటూరు ప్రజలు ఎన్నుకుంటారని మరి ఎలా అనుకొని ఇంకా పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను, మీకు ఏదైనా చేయడం కోసమే ఈరోజు ఇలా వచ్చాను. పదవుల కోసమో లేకపోతే పలుకుబడుల కోసమో నేను రాలేదు, ఆకాంక్షించి రాలేదు. ఒక మహిళగా, ఒక బీసీ మహిళగా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నేను వచ్చాను. కాబట్టి మంచి నాయకుల్ని, మంచి నాయకత్వాన్ని ఎంచుకుంటే మనం అద్భుతమైన ప్రగతి పదంలో పరిగెడతాము. కాబట్టి ఇంతమంది మహిళా మనులు ఉన్నారు, ఈ ఆదరణ అంతా నాకే సొంతం అని అనుకుంటున్నాను. మీ ఆదరణని తప్పట్లతో నిరూపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని
ఇంతటి అద్భుతమైన ఆదరణని నాకు అందిస్తున్నందుకు పేరు పేరున శిరసావహించి నమస్కారం చెప్తూ, సమయాభావం వల్ల ఎక్కువసేపు నేను సంభాషించలేకపోతున్నాను కాబట్టి క్షమించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.